పథకంలో భాగంగా మనకి చాలా తక్కువ ప్రీమియంకే 5 lakhs వరకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లభిస్తుంది. మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఖర్చు అయినట్లయితే ఆ ఖర్చు మొత్తాన్ని ఈ స్కీమే భరిస్తుంది. ఈ స్కీమ్ గురించే A to Z ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం కనుక ఏదైనా కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్లు అయ్యి మనకి ఫ్రీగా ట్రీట్మెంట్ కావాలంటే ఈ పథకం మీకోసమే. ఈ పథకం పేరు PMJAY, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఈ పథకంలో భాగంగా మనకి చాలా తక్కువ ప్రీమియంకే 5 lakhs వరకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లభిస్తుంది. ఈ పథకానికి అప్లై చేసిన తర్వాత మనం కనుక ఏదైనా కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్లు అయినట్లయితే 5 lakhs వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ పొందవచ్చు. సో ఈ స్కీమ్ గురించే A to Z ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఆయుష్మాన్ భారత్ యోజన ఈ పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం 23rd September 2018లో స్టార్ట్ చేసింది. ఈ పథకం 2 types. ఒకటి వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ఇంకొకటి PMJAY, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సో ఈ వీడియోలో ఓన్లీ PMJAY గురించి మాట్లాడుకుందాం. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ అష్యూరెన్స్ స్కీమ్. ఇది ఒక రకమైన గవర్నమెంట్ ఇచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. లిమిట్ 5 lakhs. సో ఒక ఫ్యామిలీ మొత్తానికి 5 lakhs. సో ఈ స్కీమ్కి అప్లై చేయగానే కార్డు వస్తుంది. ఆ కార్డు మన వద్ద ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరిగి వాళ్ళని మనం కనుక 24 hours కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో జాయిన్ చేసినట్లయితే అక్కడ ఎంతైతే ఖర్చు అన్నది అవుతుందో ఆ ఖర్చులో 5 lakhs వరకు ఈ స్కీమే భరిస్తుంది. అదేవిధంగా ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఎవరికో బాలా, అలాంటప్పుడు లోకల్లో RMP డాక్టర్ లేకపోతే స్కానింగు, ఎక్స్రే అన్నీ చేపిస్తాం. చేయించిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళక ముందే చాలా ఖర్చు అవుతుంది. లైక్ 10,000, 20,000, 30,000 ఈ విధంగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును కూడా ఈ స్కీమ్ భరిస్తుంది. ఎన్ని రోజులు? 3 days. అనగా హాస్పిటల్లో జాయిన్ చేసే 3 days బిఫోర్ వరకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును కూడా ఈ స్కీమే భరిస్తుంది. అదేవిధంగా పోస్ట్ హాస్పిటలైజేషన్, ఈరోజు డిశ్చార్జ్ అయిన 15 days వరకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును కూడా ఈ స్కీమే భరిస్తుంది. టోటల్గా 1400 రకాలైన వైద్య సేవలు, అదేవిధంగా స్కానింగు, ఎక్స్రే, ఆపరేషన్, అదేవిధంగా మెడిసిన్, స్టేయింగ్ రూమ్ అన్నీ వీళ్ళే భరిస్తారు అప్ టు 5 lakhs. సో ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే 5 lakhs వరకు ఈ స్కీమే భరిస్తుంది. చాలా అడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా ఈ కార్డ్ మనకైతే లభిస్తుంది. అదేవిధంగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనమే కనుక ప్రైవేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే ఆల్రెడీ ఏమైతే జబ్బులు ఉన్నాయో అవి 1 year లేకపోతే 2-3 years వరకు కవర్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, మీకు ఆల్రెడీ షుగర్ ఉన్నట్లయితే 3 years వరకు వెయిట్ చేయాల్సిందే. దాన్నే వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మాత్రమే ఆ కారణం చేత మనం కనుక హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ ఖర్చు కవర్ అవుతుంది. కానీ ఇక్కడ 0 వెయిటింగ్ పీరియడ్, 0. ఆల్రెడీ మీకు జబ్బు ఉన్నట్లయితే ఆ జబ్బు వలన కూడా మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఖర్చు అయినట్లయితే ఆ ఖర్చు మొత్తాన్ని ఈ స్కీమే భరిస్తుంది. ఈ స్కీమ్లో వెయిటింగ్ పీరియడ్ 0. అదేవిధంగా డైలీ వారీ ఖర్చులు, చాలా ఖర్చులు ఉంటాయి. బెడ్, ఫుడ్, అది ఇది. మనమే కనుక హాస్పిటల్లో ఒక 10 days ఉన్నట్లయితే 10 రోజులకి చాలా ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు కూడా వీళ్ళే భరిస్తారు. అదేవిధంగా క్యాష్లెస్ క్లెయిమ్ అంటే మనం కనుక నెట్వర్క్ హాస్పిటల్, ఈ పథకం ఎలాంటి హాస్పిటల్స్లో ఉందో అలాంటి హాస్పిటల్స్లో జాయిన్ అయినట్లయితే మన పాకెట్ నుండి ₹1 కూడా కట్టాల్సిన అవసరమే లేదు. కొన్ని చోట్ల మనం కట్టాలి,
బిల్స్ అనేవి చూపిస్తే డబ్బు వెనక్కిస్తారన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు. మనం కనుక నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే వాళ్ళు చూసుకుంటారు. మనం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరమే లేదు. కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది, ఓకేనండి బాగానే చెప్పారు, కానీ ఎలాంటి హాస్పిటల్స్, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చూడండి. నేనైతే కొడుతున్నా పిఎంజేఏవై నెట్వర్క్ హాస్పిటల్స్ అని కొట్టండి, తెలుస్తుందన్నమాట. ఫస్ట్ వన్ హాస్పిటల్ లిస్ట్ కొట్టగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వచ్చింది ఇక్కడ స్టేట్ ఏపీ, జిల్లా వచ్చేసి వెస్ట్ గోదావరి, హాస్పిటల్ టైప్ పబ్లిక్, ప్రైవేట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్. అదేవిధంగా స్పెషాలిటీ ఏంటి, ఎమర్జెన్సీ, హాస్పిటల్ నేమ్ కృష్ణ హాస్పిటల్ లేకపోతే భీమవరం హాస్పిటల్స్. చూడండి వచ్చేసింది ఇక్కడ, ఇవన్నీ హాస్పిటల్స్. చూసారా, ఇక్కడికి వెళ్ళి మనమైతే చూపించుకోవచ్చు ఇవన్నమాట. ఈ విధంగా మనమైతే ఫైండ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనండి, ఎవరికి మాత్రమే ఇస్తారు? ఎవరికంటే పూర్, పేదవాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక విలేజెస్, గ్రామాల్లో ఉన్నట్లయితే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఫిక్స్ ఇస్తారు పక్కా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ కార్డ్ వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ లేకపోతే బీసీ, మీ ఇంట్లో మగవాళ్ళు లేరు, ఫర్ ఎగ్జాంపుల్ 16 to 59 ఇయర్స్, 16 నుండి 59 సంవత్సరాల మగవాళ్ళు లేరు. అలాంటప్పుడు మీరు ఓసీ బీసీ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అగ్రికల్చరల్ లేబర్, మీరు కూలి పనికి వెళ్తున్నారండి, అలాంటప్పుడు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సరిగ్గా ఇల్లు లేదు, మీరు ఓసీ అయినా కూడా ఇల్లు లేదు, అలాంటప్పుడు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రైబల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే పూర్, ఎవరైతే పేదవాళ్ళో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు సిటీస్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అక్కడ ఉన్నారండి, అలాంటప్పుడు మీరే కనుక డైలీ వర్క్ లేబర్ పనికి వెళ్తున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్ట్రీట్ వెండర్, చిన్న బడ్డీ కొట్టు లేకపోతే తోపుడు బండి అలా చేసుకుంటున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, రిక్షా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్, కూలి పనికి వెళ్తున్నారండి, అప్లై చేసుకోవచ్చు. పెయింటర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రైవర్స్ అండ్ మీరే కనుక డెలివరీ బాయ్స్, షాప్ వర్కర్స్, ఒక కొట్లో వర్క్ చేస్తున్నారండి లేకపోతే వెయిటర్ జాబ్ చేస్తున్నారు, అలాంటప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరందరూ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో మాట్లాడుకుందాం. నేను పిఎంజేఏవై అప్లై అని కొట్టా, అప్లై, ఓకేనా, వచ్చింది. ఇది కూడా కాదు, ఇది ఐ ఎలిజిబుల్ క్లిక్ చేశా, మీ యొక్క నంబర్, నా నంబర్ కొట్టా. అదేవిధంగా క్యాప్చా సరిగ్గా కొట్టండి, కొట్టా. జనరేట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసా, క్లిక్ సబ్మిట్ కొట్టండి, ఓకేనా. కింద పై నేమ్, యువర్ నేమ్, మీకు నేమ్ ఇవ్వండి, ఫాదర్ నేమ్ ఇవ్వండి, మదర్ నేమ్ ఇవ్వండి, స్పౌజ్ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా మేల్, ఏజ్ ఇవ్వండి, అండ్ అర్బనా రూరల్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి వచ్చింది. వెస్ట్ గోదావరి క్లిక్ చేయండి. టౌన్ ఆర్ విలేజ్ అండలూరు వచ్చింది. అండ్ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసామా, సెర్చ్, అంతే. ఒకవేళ మీకే కనుక అర్హత ఉన్నట్లయితే ఇక్కడ వస్తుందన్నమాట. డైరెక్ట్గా మీరే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీకైతే కార్డు వస్తుందన్నమాట. సో ఇక్కడ ప్రీమియం చాలా తక్కువ, కొందరికి ఫ్రీ, కొందరు 100 అంటే ఇయర్లీ 100, 500 ఈ విధంగా కట్టాలి, చాలా తక్కువ, ఓకేనా. అలా కట్టినట్లయితే మాత్రమే యాక్టివ్లో ఉంటుంది. దీన్ని రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 500 అనుకోండి,
ఎవ్రీ ఇయర్ 500 కడితే మాత్రమే యాక్టివ్, లేకపోతే ఇన్యాక్టివ్. గమనించండి. సో సంవత్సరానికి ఒకసారి చాలా తక్కువ 100, 200, 500 మీ యొక్క ఏజ్ మీద డిపెండ్. సో మీ ఏజ్ ఎక్కువైతే ఎక్కువ కట్టాలి, మీ ఏజ్ తక్కువైతే తక్కువ కట్టాలి. సో ఈ విధంగా మనమైతే కడుతూ ఉండాలి ఎవ్రీ ఇయర్. అలా కడుతున్నట్లయితే మాత్రమే యాక్టివ్. సో యాక్టివ్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగినట్లయితే హాస్పిటల్లో జాయిన్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని, ఇదంతా ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేస్తుందన్నమాట. ఓకేనా? మీకన్నా సరే వేరే వాళ్ళకి మీ ఫ్యామిలీలో ఏదైనా జరిగినట్లయితే హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ కార్డుని చూపించండి. ఆల్రెడీ చెప్పాను కదా ఎలాంటి హాస్పిటల్స్లో మనమైతే చూపించుకోవచ్చు. సో ఆ హాస్పిటల్స్కి వెళ్ళి ఈ కార్డుని చూపించగానే వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తుంటారనమాట. గవర్నమెంటే వాళ్ళకి డైరెక్ట్గా డబ్బుని ఇస్తుంది. ఈ విధంగా ఈ స్కీమ్ వర్క్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరే కనుక పేదవాళ్ళు అయినట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఆల్రెడీ చూపించా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మీరే కనుక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా వ్యాపారాలు, అదేవిధంగా వ్యవసాయం, దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో చూసుకున్నట్లయితే 800 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ కోర్స్, స్టాక్ మార్కెట్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఈ యాప్లో ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ట్రక్ బిజినెస్, మీరే కనుక ఫుడ్ ట్రక్ బిజినెస్ని పెడదామనుకుంటే ఎవరైతే ఆల్రెడీ చేస్తూ సక్సెస్ అయ్యారో అలాంటి వాళ్ళే A to Z నేర్పిస్తారు ఈ కోర్సులో. సీక్రెట్స్, ఎలా చేస్తే సక్సెస్ అవుతాం, ఏం చేస్తే ఫెయిల్యూర్ అవుతాం, మొత్తం ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే చెప్తారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.